రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు టాపిక్ ఎల్ఆర్ఎస్. ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ పైన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త తీసుకొచ్చింది. గత 4 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వంలో 2020 సంవత్సరంలో ఏకంగా ఒక 3-4 నెలల పాటు రిజిస్ట్రేషన్లనే బంద్ పెట్టేసి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ పెట్టుకోండి, ఏ ప్లాట్ ఉన్నా ఇంతటితో అప్లికేషన్ పెట్టాలి, రెగ్యులరైజ్ చేయబడాలి. ఇన్ ఫ్యూచర్ మీరు రెగ్యులరైజ్ చేసుకోబడనట్లయితే దాన్ని ఫర్దర్ రిజిస్ట్రేషన్ చేయడానికి కుదరదు అని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. ఆ బ్యాక్గ్రౌండ్లో నుంచి సుమారుగా 26 లక్షల అప్లికేషన్స్ ఆ రోజు వచ్చినాయి. ₹1000 అన్నారు కాబట్టి అందరూ అప్లికేషన్స్ పెట్టారు. అయితే అప్లికేషన్లు తీసుకుంది కానీ ఆ ప్రభుత్వం ప్రాసెస్ చేయడంలో, వాటిని క్లియర్ చేయడంలో తగినంత శ్రద్ధ పెట్టలేదు, తగిన విధంగా యాక్షన్ ప్లాన్ చేయలేదు. ఫలితంగా చాలా అప్లికేషన్స్ అలానే పెండింగ్లో ఉన్నాయి. ఎవరైతే ఇల్లు కట్టుకుంటాము, ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తాము అని అనుకున్న వాళ్ళు సంబంధిత స్థానిక పాలక సంస్థని అప్రోచ్ అయితే వాళ్ళని క్లియర్ చేసి పర్మిషన్లు ఇచ్చారు. ఆ పద్ధతుల్లో కొన్ని గత ప్రభుత్వాలు కూడా క్లియర్ అయినాయి, ఇప్పుడు కూడా క్లియర్ అవుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం గత 7 నెలల క్రితమే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్ని క్లియర్ చేస్తాము అని చెప్పేసి ప్రకటించింది. ప్రభుత్వానికి, ప్రజలకు చెప్పింది, అధికారులకు కూడా చెప్పింది. సంబంధిత అధికారులు కూడా బాధ్యత ఇచ్చి వీటిని ఫాలోఅప్ చేయండి అని కూడా చెప్పింది. అయితే ఇప్పటి వరకు స్టాటిస్టిక్స్ గవర్నమెంట్ ఇస్తున్నది ఏంటంటే 26 లక్షలలో 9 లక్షల దరఖాస్తుల్ని మేము స్క్రూటినీ చేశామని, 1,70,000 క్లియర్ చేశామని, ఒక 125 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి ఈ దరఖాస్తుల ద్వారా డబ్బులు వచ్చినాయని మనకు పేపర్లలో కనపడుతున్న స్టాటిస్టిక్స్. సరే, జనం నుంచి అంతగా ఎందుకని ఇంట్రెస్ట్గా ముందుకు రాలేకపోతున్నారు క్లియర్ చేసుకోవడానికి అని చెప్పేసి మనం ఆ యాంగిల్లో ఆలోచించినట్టయితే, అప్లికేషన్ పెట్టారు తప్ప అది ఏమైతుంది అనే విషయము దరఖాస్తుదారుడికి తెలియదండి. ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఒక మంత్రి గారో, ముఖ్యమంత్రి గారో, ఒక ఉన్నత స్థాయి ఆఫీసరు, ఒక ఐఏఎస్ స్థాయిలో ఒక ప్రకటన చేస్తున్నారు తప్ప కింది స్థాయిలో ఎవరైతే పని చేయాలో వాళ్ళ యొక్క కదలికలు, వాళ్ళ యొక్క ప్లాను, వాళ్ళు ఆ దరఖాస్తుదారుడితో కనెక్ట్ అవ్వడంలో పొరపాట్లు ఉన్నాయి. చాలామందికి ఆన్లైన్లో చెక్ చేసుకోవటం తెలియదండి. అప్లికేషన్ పెట్టారు, అప్లికేషన్ స్టేటస్ అనేది ఏంటో తెలియదు, ఎట్లా చూసుకోవాలో తెలియదు. సరే, ఏమైనా మరోమారు దీని మీద ప్రభుత్వం ఆలోచన చేసి ఇవాళ పేపర్లలో వచ్చింది ఏంటి అని అంటే, ఎల్ఆర్ఎస్ ఫీజులో ఒక ప్లాట్ రెగ్యులరైజ్ చేసుకుంటే కట్టాల్సిన మొత్తం ఫీజులో 25% రాయితీగా తగ్గించి తీసుకుంటాం, డిస్కౌంట్ ఇస్తాం, కన్సెషన్ ఇస్తాం, మీరు త్వరపడండి, మార్చి 31వ తారీఖు లోపల మీరు కంప్లీట్ చేసుకోండి అని ప్రభుత్వం, ఇది ఒక శుభ సూచిక, అవసరం కూడా. ఎందుకనంటే ఇంత పెద్ద మొత్తంలో ఉన్నాయి. రేపు ఆ ప్లాట్ పైన మనం కన్స్ట్రక్షన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అది ఎల్ఆర్ఎస్ క్లియర్ చేయబడిందా, దానికి ఆ సర్టిఫికెట్ ఉన్నదా, రెగ్యులరైజ్ చేయబడిందా లేదా అనేది బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వాలంటే కూడా వాళ్ళు అడుగుతారు. స్థానిక పాలక సంస్థలు కూడా ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ ఉందా లేదా, లేదనుకోండి ప్రభుత్వం సీరియస్గా నిర్ణయం తీసుకొని 2 3 అదనంగా మీరు కట్టండి అని ఓ రకమైన నిర్ణయం చేసింది అనుకోండి, ఇబ్బంది కదా. కాబట్టి ఈ సదవకాశాన్ని ఉపయోగపెట్టుకుందాం. దరఖాస్తుదారులారా, మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగపెట్టుకుందాం. అయితే ఇక్కడ చాలా విషయాలు దరఖాస్తుదారులకు తెలియట్లా. తెలిసేటట్టుగా విధి విధానాల్ని రూపొందించడంలో లోపాలు కనపడతా ఉన్నాయి. ఇవాళ పేపర్లు ఏమొచ్చింది, రాయితీలు ఇస్తామనే విషయం వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన కొంత స్టాటిస్టిక్స్ కూడా వచ్చినాయి. దరఖాస్తుదారుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులోనే పేమెంట్ చేసి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని వచ్చింది.
అంటే నాకే అర్థం కాలే. ఇప్పుడు రెగ్యులరైజ్ చేసేది సంబంధిత అధికారులు ఉంటారు. ఒక బాడీ చేత ఇష్యూ చేయబడుతుంది సర్టిఫికెట్ రెగ్యులరైజ్ అయినట్టుగా. మరి రిజిస్ట్రార్ గారి పనేమో ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తాడు. అంటే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసే టైంలోనే ఎల్ఆర్ఎస్కు చేయాల్సిన పేమెంటుని డీడీ రూపంలోనో, చాలాన రూపంలోనో గవర్నమెంట్ కట్టేసి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌కి ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసిన తర్వాత ఆ చాలాన రూపంలో రిజిస్ట్రార్‌కి ఇస్తామనుకోండి. రిజిస్ట్రేషన్ చేశాడు బానే ఉంది. మరి ఆ సర్టిఫికెట్ ఎవరిస్తారు? రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇస్తుందా? లేదు వెంటనే రిజిస్ట్రార్ గారే సర్టిఫికెట్ ఇస్తారా? దాని ప్రొసీజర్ ఏంటి అనేది స్పష్టత లేదు. అర్థం కావట్లేదు. నన్ను చాలామంది అడిగారు ఇవాళ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు. కనీసం ఒక 6గురైనా ఫోన్ చేసి ఇదేందండి? ఎట్లా అండి? అని. లేఅవుట్ కోసం అప్లై చేసిన వాళ్ళు టోటల్ లేఅవుట్‌ని రెగ్యులరైజ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు అప్లై చేసిన వాళ్ళున్నారు. ఇండివిడ్యువల్‌గా, పర్సనల్‌గా ప్లాట్ రెగ్యులరైజేషన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కూడా అడిగారు. నాకు కూడా క్లారిటీ లేదు. ఈ వార్త చూస్తూనే ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ రిజిస్ట్రార్ గారితో మాట్లాడా నేను. ఏమోనండి నాకు కూడా తెలియదు. మాకు ఎటువంటి గైడ్‌లైన్స్ ఇంకా మాకు రాలేదండి అని చెప్పారు. సో, ఒక ప్లానుని కింది వరకు తీసుకుపోయే పని ఏదైతే ఉందో సమర్థవంతంగా, పకడ్బందీగా కంప్లీట్ అయ్యేంత వరకు కాన్స్టెంట్‌గా ఎఫర్ట్స్ పెట్టడానికి కావాల్సిన ప్లాను, రూట్ మ్యాపు ప్రభుత్వం దగ్గర ఉందా? లేదా? అనేది అనుమానం వస్తా ఉంది. అట్నే మరొక మాటండి. ఒక అప్లికేషన్ క్లియర్ కావాలంటే ఆ అప్లికేషను ఆ ప్లాట్ యొక్క ప్లేస్‌ని రెవెన్యూ అధికారి, ఇరిగేషన్ అధికారి మరియు స్థానిక పాలక సంస్థ నుంచి మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ సంబంధిత అధికారులు సంయుక్తంగా ఆ ప్లాటుని పరిశీలించి, ఆ ప్లాట్ యొక్క ఫిజికల్ పొజిషన్ ఎక్కడుంది? అది గవర్నమెంట్ ల్యాండా? అది చెరువులో, కుంటలో ఉందా? లేదు ఎఫ్‌టిఎల్ పరిధిలో ఉందా? లేదు బఫర్ జోన్‌లో ఉందా? లేకపోతే ఒక నాల, ఒక కాలువ పక్కన కావాల్సినంత సెట్ బ్యాక్ అయిపోయిన తర్వాత ఉందా లేదా? ఇటువంటియన్నీ నిర్ధారించిన తర్వాత యెస్ దీన్ని రెగ్యులరైజ్ చేయొచ్చు అని చెప్పి ఒక అంచనాకొచ్చి దాన్ని ఆ రకంగా అప్లికెంట్‌కి సమాచారం ఇస్తే ఆయన పేమెంట్ చేస్తాడు. మరి వీళ్ళు ముగ్గురు అనుసంధానం చేసుకుంటూ ఎల్ఆర్ఎస్ ఫైల్స్‌ని రెగ్యులరైజ్ చేయడం అది సాధ్యమైతున్న పనేనా? ఎన్ని చెయ్యగలిగారు ఇప్పుడు? దీనిపైన కనీసం రివ్యూలు ఉంటున్నాయా? ఒక మున్సిపాలిటీ పరిధి కావచ్చు, ఒక గ్రామ పంచాయతీ పరిధి కావచ్చు, లేకపోతే జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలో కావచ్చు. అలా ఉంటున్నాయా? లేవు. అందుకనే చాలా నత్తనడకన నడుస్తున్నాయి. నేను ప్రభుత్వాన్ని కోరేదేంటంటే, చాలా స్పష్టత కింది స్థాయి అధికారుల్లో కూడా ఉండాలి. దరఖాస్తుదారుడు కూడా ఉండాలి. ఖచ్చితంగా దరఖాస్తుదారుడు మనం అప్లికేషన్ అయితే పెట్టింది ఒక ఫోన్ నంబర్ తోటే కదా! అతను లాగిన్ అయింది అతని పర్సనల్ నంబర్ తోటే లాగిన్ అయ్యాడు కదా! ఇవాళ తిరిగి చెక్ చేసుకోవాలంటే ఆ నంబర్‌కొచ్చే ఓటీపీ ద్వారానే సాధ్యమైతుంది కదా! మరి అటువంటప్పుడు ఆ అప్లికెంట్‌కి ఫోన్ చేసి, "అయ్యా మీ ప్లాట్ వెరిఫికేషన్ కోసం పలానా నాడొస్తున్నాం. మీరుండండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకొని ఉండండి. వెరిఫై చేస్తాము." చెప్పుతున్న పరిస్థితి లేదు. నేను నా యొక్క 6, 7 అప్లికేషన్‌లు నేను చేసున్నాను. కనీసం ఒక 30, 40 మందికి సహకరించాను. ఎట్లా చేయాలి ఏంటి అంటే అప్పుడు చేసినప్పుడు 20 ఫిబ్రవరిలో చేశారు గదా! అప్పుడు నేను హెల్ప్ చేసున్నాను. కానీ వాళ్ళకెవ్వరికీ ఫోన్ వచ్చినట్టుగా లేదు అసలు. ఇది పరిస్థితి. వాస్తవ పరిస్థితి ఇది. అందుకనే ఈ విషయంలో ఒక స్పష్టమైన అవగాహన కల్పించేటందుకోసం ఒక ఆఫీసర్ చేత ప్రత్యేకమైన క్యాంపెయిన్ జరిగే పద్ధతుల్లో కృషి చేయాలి. జనసమూహం ఎక్కువగా ఉండే రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర, అదేవిధంగా పాలక సంస్థలు గ్రామ పంచాయతీల దగ్గర, లేదు మున్సిపాలిటీల దగ్గర, హెచ్ఎండిఏ దగ్గర అసలు ఎట్లా ప్రొసీజర్ ఏంటి? స్టెప్ బై స్టెప్ ఏంటి? అని ఒక లీఫ్లెట్ పెట్టండి. ఒక కరపత్రం పెట్టండి. లేదు ఒక వీడియో తయారు చేసి స్టెప్ 1 ఇది, స్టెప్ 2 ఇది, స్టెప్ 3 ఇది. ఈ రకంగా మీరు పేమెంట్ చేసిన తర్వాత మీరు ఈ రకంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేటువంటి ఒక వీడియో రూపొందించి విరివిగా అందరి అధికారుల ద్వారా విరివిగా రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళేటట్టుగా అప్లోడ్ చేయండి. వీడియోస్ అప్లోడ్ చేయండి.
అప్డేషన్స్ ఇవ్వండి ఆయా డిపార్ట్మెంట్ల ద్వారా. సో, ప్రజలకి సమాచారాన్ని దరఖాస్తుదారుల ప్రతి ఒక్కరికి సమాచారాన్ని తీసుకుపోయేటువంటి ఒక వ్యవస్థని ఖచ్చితంగా రూపొందించుకోవాలి. ప్రతి దరఖాస్తుదారుడితో స్వయంగా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉండాలి. ఎందుకనంటే నీ ప్లాట్ దగ్గరికి వస్తున్నాము అని చెప్పే పరిస్థితి లేకపోతే అతనికి తెలియదు కదా! ఆ ప్రయత్నం చేయాలి. మరొక మాట, ముఖ్యమైన మాట ఇయాల పేపర్‌లో వచ్చింది. నాకు అర్థమైందేంటంటే, ఈ 4 ఏండ్ల కాలంలో ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ జరగకుండా, రెగ్యులరైజ్ కాబడకపోయినా, ఈ 4 ఏండ్ల కాలంలో మళ్ళీ ఆ ప్లాట్లు, గతంలో ఉన్న ప్లాట్లు మళ్ళీ రిజిస్ట్రేషన్ అయ్యుంటే, ఇప్పుడు వాళ్లకు ఎల్ఆర్ఎస్ కోసం అప్లికేషన్ పెట్టుకొని క్లియర్ చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నామని చాలా స్పష్టంగా ఇవాళ మెన్షన్ చేశారు. అది కూడా మార్చి 31 లోపల చేసినట్టయితే వాళ్ళకు కూడా 25% డిస్కౌంట్ టోటల్ పేమెంట్‌లో అని చెప్పి రాశారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. కాబట్టి మరి దానికి సంబంధించిన మీరు చెప్పారు, రోజులు గడుస్తున్నాయి. కానీ యంత్రాంగం దగ్గర ప్లాను లేదు. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే పద్ధతుల్లో ఆ యొక్క పోర్టల్‌ని రూపొందించాలి. సేమ్ దాన్ని మళ్ళీ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఇచ్చే పద్ధతుల్లో ఉండాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. నెంబర్ 2, ఇప్పుడు ఒకాయన అప్లికేషన్ పెట్టాడు. కానీ ఆ తర్వాత కాలం 4 ఏండ్లు అయింది కదా! అవసరం రీత్యా ఇంకొక ఆయనకు అమ్ముకున్నాడు. మరి అప్లికేషన్ పెట్టుకున్న అతని పేరు మీదనే ఫర్దర్ మూవ్‌మెంట్ కావాలి అనంటే, మరి ఆయన ఫోన్ నెంబరు ఈ కొనుక్కున్నాయన దగ్గర ఉన్నదా లేదా మనకు తెలియదు. అంటే ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకునే అవకాశం ఇచ్చున్నారు మీరు. వాళ్ళతో మాట్లాడి అదేదన్నా చేసుకునే అవకాశం ఉండొచ్చు. కానీ డాక్యుమెంట్ నెంబర్ మారుతుంది. ప్లాట్ నెంబర్ సేమ్ ఉంటుంది, ఎక్స్టెంట్ సేమ్ ఉంటుంది, సర్వే నెంబర్ సేమ్ ఉంటుంది, రెవెన్యూ విలేజ్ సేమ్ ఉంటుంది. కానీ డాక్యుమెంట్ నెంబర్, దరఖాస్తుదారుడి యొక్క పేరు 2 మారుతాయి. అర్హత కలిగిన ప్లాట్స్ ఏదైతే ఉంటాయో, రెగ్యులరైజేషన్ కాకుండా లేటెస్ట్‌గా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నటువంటి ప్లాట్ వాళ్ళకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తాము. మార్చి 31 లోపల మీరు క్లియర్ చేసుకుంటే 25% పేమెంట్ చేయాల్సిన దాంట్లో మీకు రాయితీ లభిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. సో, వారు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించాలి. ఆ విధంగా పోర్టల్‌ని రూపొందించాలి. ఇంకా ప్రయత్నం మొదలు పెట్టారా లేదా ఆ వైపుగా ఆలోచన చేయాలి. మరొక అంశము, నేను ప్రజెంట్ ఉన్నటువంటి స్టేటస్ అప్లికేషన్ యొక్క ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ యొక్క స్టేటస్‌ని మనం వెరిఫై చేసుకోవడానికి మనం పోర్టల్‌లోకి వెళ్తే మిగతా 3, 4 ఆప్షన్లలో ఏది క్లిక్ చేసినా నో డేటా అని వస్తుంది. అప్లికేషన్ స్టేటస్ దగ్గర క్లిక్ చేస్తే అప్పుడు మనం సెల్ ఫోన్తో మనం ఎంటర్ అవుతాం. ఓటీపీ వస్తుంది, ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ దగ్గర మనం క్లిక్ చేస్తే మనం గతంలో ₹1000 కట్టినటువంటి రిసిప్ట్ ఓపెన్ అవుతుంది. మన ప్లాట్ డీటెయిల్స్ అవన్నీ వస్తూ ఉన్నాయి. అంటే అక్కడ ఏం రాసి ఉంటుందంటే L1 ఆఫీసర్ స్టార్టింగ్ స్టేజ్ అని రాసి ఉంటుంది. L1 ఆఫీసర్కి ఇవ్వబడ్డది, ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అని కొన్ని అప్లికేషన్లు ఉన్నాయి. కొన్నిటికి ఏ ఆఫీసర్ అయితే దాన్ని చూస్తాడో ఆయన పేరు రాసి ఉంది, కానీ ఆయన ఫోన్ నెంబర్ లేదు ఆయనను కాంటాక్ట్ చేయడానికి. లేదా మీరు ఈ పని చెయ్యండి, మనం ఏం చేయాలో, దరఖాస్తుదారుడు ఏం చేయాలో అక్కడ అప్డేషన్ లేదు. ఒక లెటర్, ఇంటిమేషన్ లెటర్ లేదు అక్కడ. ఇది నాకు లోపం కనపడ్డది. అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేస్తే మనం గతంలో అప్లికేషన్ నింపినటువంటి వివరాలన్నీ కనపడుతున్నాయి. కానీ మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ మాత్రం కనిపించట్లేవు. అన్నీ కూడా నిల్ అని చెప్పి ఉన్నాయి. అయితే అక్కడ సబ్మిట్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంది. కాబట్టి మనము మళ్ళీ ఆ అప్లికేషన్లో నేను ఒక విషయం గమనించిన ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, జియో కోఆర్డినేట్స్ని ఎంటర్ చేయండి. అక్కడ అక్షాంశము, రేఖాంశం యొక్క వివరాలని మీరు ఎంటర్ చేయండి. ఆ ప్లాట్ సెంటర్లో నిలబడ్డప్పుడు మీకు ఏవైతే వస్తాయో, నెంబర్స్ వస్తాయో ఆ నెంబర్స్ని అందులో ఎంటర్ చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, కింద లేఅవుట్ కాపీ అడుగుతున్నాడు, డాక్యుమెంట్ అడుగుతున్నాడు, లింక్ డాక్యుమెంట్ అడుగుతున్నాడు. ఇట్లా ఇంకేదన్నా అనుకుంటా కూడా కొన్ని ఆప్షన్స్ ఇస్తూ అడుగుతున్నాడు.
అప్లోడ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్‌లోకి వెళ్ళినప్పుడు మనం అక్కడ జియో కోఆర్డినేట్స్ ఎంటర్ చేసే అవకాశం ఉంది. అలాగే మన యొక్క డాక్యుమెంటు, లింక్ డాక్యుమెంటు, లేఅవుట్ కాపీ ఇంకా అక్కడ కొన్ని కొన్ని అంశాలు అడుగుతా ఉందది. అక్కడ మనము స్కాన్ చేసుకొని దాని యొక్క సైజ్‌ని కంప్రెస్ చేసి సైజు తగ్గించుకొని లైట్ వెయిట్‌తో ఫైల్ అప్లోడ్ చేయడానికి రెడీ చేసుకొని సిస్టమ్‌లో నుంచి మనం అక్కడ కావాల్సిన దగ్గర వాటిని అప్లోడ్ చేయడానికి పెట్టుకొని మొత్తాన్ని కలిపి అప్లోడ్ అనంటే మళ్ళీ వెళ్తుంది. ఇదొక అంశాన్ని గమనించి ప్రతి ఒక్కరు వెంటనే డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంకొక ఆప్షన్ కనపడుతూ ఉంది. ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అనే ఆప్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేసాం. నాకు ఇవ్వాలి అర్థమైంది ఏంటి అని అంటే మనమే డేట్‌ని మోడిఫై చేయండి. వాళ్ళు ఎన్నడూ ఇన్స్పెక్షన్ చేయడానికి రావాలో మీరు ఒక డేట్ ఇవ్వండి అన్నట్టుగా ఉంది. గ్రేట్ అసలు. మనం ఒక డేట్ ఇస్తే వాళ్ళు వస్తారు అనే పద్ధతుల్లో అక్కడ ఉండటం ఒకసారి టెస్ట్ చేయండి మీరు కూడా. అవకాశం ఉన్నవాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు సైట్‌లోకెళ్ళి పోర్టల్‌లోకెళ్ళి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అనే ఆప్షన్‌లో క్లిక్ చేసి మీరు ఒక డేట్ ఇవ్వండి. అధికారులు మరి ఏమైనా ఫోన్ చేస్తారా? మీరు వెసులుబాటుగా ఉన్న డేట్ చూసుకొని చెప్పండి. చూద్దాం. ఏమైనా నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా. ఇదొక మంచి అవకాశమే. 25% రాయితీ లభిస్తుంది. ఎటువంటి ఫైన్ లేకుండా ఇంకా ఫ్యూచర్‌లో ఫైన్ అది ఇది అంటే కష్టమయ్యే ప్రమాదం ఉంటది. మనకు లోన్ రావాలన్నా, మనం కన్‌స్ట్రక్షన్‌కి పోవాలన్నా, రేపు రిజిస్ట్రేషన్ మళ్ళా జరగాలన్నా ఇది ఖచ్చితంగా అవసరం కాబట్టి దరఖాస్తుదారులందరూ కూడా దీన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి మీ తరఫున కృషి కూడా చేయండి. అధికారుల వెంట మీరు పడండి. సంబంధిత ఆఫీసుల దగ్గరికి వెళ్ళి మా ఫైల్ ఏమైంది? ఇగో ₹1000 మా అప్లికేషన్ నెంబర్ ఇది అని వాళ్ళకి చూపించండి. ఆ రకంగా స్పీడప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విషయంలో అసలు దీన్ని మనం ఎలా అప్లికేషన్‌ని మనం చూడాలి? ఏ విషయాన్ని ఎలా సెర్చ్ చేయాలి? ఎలా అప్లోడ్ చేయాలి? ఎలా డేట్ ఇవ్వాలి? ఇటువంటి అంశాలతో కూడింది మరొక వీడియో చేద్దాం. ఏమైనా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఈ సదవకాశాన్ని మనం ఉపయోగపెట్టుకుందాం. చెప్పేసి కూర్చోవడం కాకుండా పైనుంచి కింది వరకు కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి దరఖాస్తుదారునికి సమాచారం ఇచ్చి అది తుది వరకు పని కంప్లీట్ అయ్యేంత వరకు కూడా చర్యలు తీసుకోవడానికి జరగాల్సిన కృషి మొత్తం కూడా ప్రభుత్వం తరఫున జరగాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.